మమ్మీ జ్వరం వచ్చింది కదా, ఏం తింటావు? నిఖితలకి 3 days నుంచి ఓన్లీ పడుకుంటేనే వస్తుంది జ్వరము. అదేందో ఏమో కానీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా పడుకుంటే వస్తుంది. అంటే ఒకరోజు వచ్చింది, తర్వాత మళ్ళీ నార్మల్గా సిరప్ వేసి తక్కువైంది, మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చింది. అట్లా సిరప్ వేసి తక్కువైందిలే కానీ ఇంకేమో 2 days చూసి హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం. కొంచెం సీజన్ ఇట్లా ఉంది కదా వెదర్, 3 days కంటిన్యూస్గా వర్షాలు వచ్చే వరకు అది సీజన్ ఎఫెక్ట్ కొడుతుంది అనమాట మన పైన. ఇంకా పిల్లలు అందుట్లో తొందరగా ఎఫెక్ట్ అవుతారు. ఫస్ట్ అయితే మా పండుగనికి వచ్చింది ఫీవర్, అంటే ఫీవర్ జలుబు అయింది బాగా. జలుబు నుంచి ఇద్దరికి వచ్చిందనమాట. ఇంకా 2 days నుంచి 3 days నుంచి అసలు తినట్లేదు ఆమె. పిల్లలు ఇద్దరు అంతే ఉన్నారు. ఇంకా బాగా వీక్ అయిపోయింది. ఏమైనా తింటావా అని అంటే అసలు అన్నం అంటేనే వాక్ చేస్తుంది. ఇంకా అందుకనేసి ఏం తింటావు నాన్న అంటే క్యారెట్ రైస్ తింటాను. ఇంకా ఇంట్లో కూడా క్యారెట్లు ఉండే చేద్దామని చెప్పేసి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన. ఏం లేదు, అసలు ప్రాసెస్ చాలా ఈజీ అనమాట. మనకి క్యారెట్లు తురుముకోవాలి. ఫస్ట్ పోపు వేసేసుకొని తర్వాత క్యారెట్ తురుము అనేది వేసేసి కొంచెం ఉప్పు కారం వేసేసి ఇంకా రైస్ వేసుకోవాలి, అంతే ఈజీ. ఇంకా చిన్నపిల్లలకైతే మంచిగా ఈజీగా తింటారు అనమాట. అంటే తీయగా ఉంటుంది, తింటారు అనమాట. మా పండుగాడు కూడా తిన్నాడు, అంత బాగుండే అనమాట. కాకపోతే ఇంకా పిల్లలకు అంత ఇంపు ఉండదు కదా, అట్లా అని నేను కొంచెం అయితే లెమన్ కలిపిన. అసలు లెమన్ కలిపినా కలపకపోయినా పర్లేదు, కొంచెం ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పేసి నేనైతే కలిపిన. ఇంకా ఫైనల్గా అయితే తినిపించి పండుకోబెట్టిన. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ సపోర్ట్ చాలా అవసరం. అసలు ఎవరి సపోర్ట్ తీసుకోకుండా ఎవరి హెల్ప్ లేకుండా నేను ఛానల్ని గ్రో చేసుకోవాలనుకుంటున్నా. సక్సెస్ అవుతానా కానా అనేది మీ చేతుల్లోనే ఉంది. చూద్దాం ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో. ప్లీజ్ సపోర్ట్. మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తా.